3 రోజుల క్రితం ఎచ్చెర్ల మండలం వైసీపీ నాయకుడు ఫరీదుపేట ఉప సర్పంచ్ ప్రతినిధి ఓపీ హత్య ఉదంతం మాత్రం ఇప్పటికి కూడాను కలకలం రేగింది. 3 రోజులు కావచ్చు నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో మాత్రం ఈ రోజు వైసీపీ నాయకులందరూ కూడాను కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఎస్పీ కూడా వచ్చి నివేదిక ప్రస్తుతం మాత్రం ఎస్పీని కలిసి వచ్చినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. చూస్తే కనుక మొన్న ఫరీదుపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇతర నియోజకవర్గం సంబంధించి చాలా దారుణమైనటువంటి కార్యక్రమం జరిగింది. గతంలో కూడా ఒకసారి ప్రసాద్ అనే ఒక కార్యకర్తని ఆ రోజు చాలా బ్రూటల్గా చంపడం జరిగింది. అనంతరం మరలా ఇది రిపీట్ ఇంకోసారి రెండవసారి మళ్ళా భారీ చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం ఇది. రెండు వైపులా కూడా సర్దుబాటు చేయవలసినటువంటి పరిస్థితి అక్కడ జరగట్లేదు. ఆ రోజు కూడా ఎస్పీ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది ప్రసాద్ చనిపోయినప్పుడు కూడా. మరి ఆ రోజే సరైనటువంటి యాక్షన్ తీసుకొని ఉంటే ఈవేళ ఇటువంటి పరిస్థితి దాపరించేది కాదన్నది మా అభిప్రాయం. ఎస్పీ గారికి కూడా చెప్పామని ఆ విషయాన్ని ఇప్పుడు వివరంగా సరైనటువంటి చర్య తీసుకుంటాము, అందరినీ పంపించి దాన్ని ఎలాగ నివారించాలని దాని మీద తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము పోలీసు మీద నిరసనకి సరైనటువంటి చర్యలు తీసుకోవడం నిరసనకే ఈవేళ బ్లాక్ షర్ట్ కూడా వేశాను. అంటే కార్యక్రమం ఒకసారి ఒక తప్పు జరిగినప్పుడు దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వానికి ఉంది. మరి మేమంతా ఇది రాష్ట్రం అంతా కూడా చాలా దౌర్భాగ్యం దురదృష్టమైన సంఘటనలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. నిన్న మొన్న జడ్పీ చైర్మన్ మీద అటాక్ చేసినటువంటి సంఘటన కానీ, గతంలో ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక సంఘటన వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల పైన కార్యకర్తల పైన నాయకుల పైన కంటిన్యూస్గా జరుగుతుంది. రాజకీయాల్లో అవాంఛితమైనటువంటి చర్యలు ఎవరు కూడా ఇటువంటి చర్యలు కోరుకోరు. మరి ఇలా రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇది మన చేతుల్లో ఉండదు. ఒకసారి కక్షా కార్పణ్యాలు అన్నవి ఒకసారి ఒకరిని చంపితే మళ్ళీ రెండు వాళ్ళని ఎలా చంపాలన్నదే సహజంగా ఎవరైనా ఆలోచిస్తారు కనుక ఇవి పోలీసే బాగా కఠినంగా శిక్ష తీసుకొని తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. మా నాయకుడు అన్ని వైపులా కూడా ఇటువంటి దాడులు జరిగిన దగ్గర పర్యటన కూడా జరుగుతుంది. మరి ఈ విషయాలన్నీ గౌరవ ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. మరి పార్టీ అంతా ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా పార్టీ అందరూ కలిసికట్టుగా మరి ఆ బాధితుల తరఫున మేమందరం ఉండడం జరుగుతుంది. మాకు శిక్షలు పెడతారో భయపెడతారో కఠినంగా జైలు పెడతారో దానికి మేము పెద్ద భయపడేది ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ఎవరికి అన్యాయం జరిగినా వారి తరఫున మేమందరం ఉంటామని తెలియజేస్తున్నాం. డే 1 నుంచి కూడా రాజకీయాలు ఇందులో కూడా ఇది కూడా రాజకీయమైనటువంటి మరి ప్రభుత్వం ఏదో చెప్తే దాన్ని వీళ్ళు అనుసరించి భార్యాభర్తలు తగు అనేసి ఎలా జరుగుతుంది? భార్యాభర్తలు చంపుకుంటారా? భర్తను చంపుతారా ఎవరైనా? అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఎక్కడ ఏ తప్పు జరిగిందో అదంతా అవాస్తవమైనటువంటి ఆరోపణలు, దానికి శిక్షుద్ధి లేదు. జరిగిన వాస్తవికత బయటికి తెచ్చి దాని మీద తగు చర్యలు తీసుకోమని పోలీసుని రిక్వెస్ట్ చేశాం. ఎస్పీ గారు దాని మీద కరెక్ట్గా స్పందించి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. పార్టీ కూడా బాధ్యతల తరఫున మేము సంపూర్ణంగా అండగా ఉంటాం. కుటుంబ సభ్యులు మాత్రం ఈ రోజు పరామర్శించారు. వారు క్షేత్రస్థాయిలో జరిగిన విషయం ఒక కుటుంబానికి సంబంధించిన వివాదంలో ఆయన పెద్ద మనిషిగా వ్యవహరించినందుకనే ఆ కుటుంబంపై ఈ వివాదాన్ని ఆపాదిస్తున్నారు. అవి ఏది కూడా మాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మేము వేగ్గా మాట్లాడే పరిస్థితి ఉండదు. అవన్నీ కూడా దర్యాప్తు చేస్తామన్నారు. మేము కూడా తెలుసుకుంటున్నాం. సరైన వివరాలు తెలిసిన తర్వాత అన్ని వివరాలతో మళ్ళీ మాట్లాడతాం. కానీ 3 రోజులు కావస్తుంది, ఇప్పుడు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలిసే పరిస్థితి. అంటే దర్యాప్తులో జాప్యం స్పష్టంగా కనిపిస్తుంది. దాని గురించే ఇప్పుడు ఎస్పీ గారిని కలవడం జరిగింది. వెంటనే దర్యాప్తు త్వరితగతిన చేస్తాం. చేసిన బాధితులందరినీ మరి అడ్డు ఆదుకునే విధంగా ఎవరైతే బాధ్యులో వారిని శిక్షిస్తామని చెప్పారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే బాధితులకు డే 1 నుండి కూడాను అదొక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్యగా భావించడం, ఈ పరిణామాలన్నీ పార్టీ అధిష్టానం దృష్టికి రావడం, వచ్చిన తర్వాత మాత్రం కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత
ఈ రోజు మాత్రం ఎస్పీకి విషయాన్ని అంతా కూడా వివరించారు. పారదర్శకంగా ఎవరైతే గోపిని హతమార్చారో వారందరినీ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి కూడాను ఆయన డిమాండ్ చేసిన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ కావచ్చు, మంత్రి వీరందరూ కూడా కుటుంబానికి బాసటగా నిలుస్తాం, ద్రోహులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలని మాత్రం వారు డిమాండ్ చేసిన ఎస్పీ కూడాను పారదర్శకంగా ద్రోహులు పట్టుకునేందుకు అవసరమైన విధంగానే ఈ రోజు దర్యాప్తు చేస్తామని కూడా స్పష్టం చేయడంతో ఈ రోజు మాత్రం కుటుంబ సభ్యులు బాసటగా నిలిచేందుకు పార్టీ మాత్రం అండగా ఉందండలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ టాంకిస్తో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.